వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురం ఏదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. హల్లెలూయా. సో ఇక్కడ వారికి ఉండడానికి సరైన చోటు లేదు. ఆకలితో వారు వేదన పడుతూ ఉన్నారు. వారి ప్రాణము సొమ్మసిల్లిపోతుంది. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఎలాంటి పరిస్థితి అండి అది? ఉండడానికి ఇల్లు లేదు, ప్రయాణము చేస్తూనే ఉన్నారు, తినడానికి తిండి లేదు, భయంకరమైన చలి, భయంకరమైనటువంటి ఎండ. మరి ఇవన్నీ కూడా వారు అనుభవిస్తూ ప్రయాణమవుతూ ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, చాలా కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, చాలా కుటుంబాల్లో అనారోగ్యం, చాలా కుటుంబాల్లో వ్యసనముల చేత బాధపడుతూ ఉన్నారు. భర్త లేదా కుమారుడు తాగడము, తిరగడము, చూదమాడడము, డబ్బులు ఖర్చు పెట్టడము, కొట్లాటలు, సమాధానము లేకపోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మరి అనేక రకాల ఇబ్బందులను మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే నీ ఇల్లు కష్టములో ఉందనుకోండి, ఉద్యోగాలు లేవు, ఉద్యోగం లేనంత మాత్రాన 10 మంది నేను తిట్టినంత మాత్రాన నీవు నిరాశపడొద్దు. ఇక నాకు ఉద్యోగం దొరకదు అని బాధపడొద్దు. కొంతమంది గర్భఫలము లేకుండా బాధపడుతూ ఉంటారు. గర్భఫలం లేదు, పిల్లలు లేరు అని పదే వాళ్ళని బాధ పెడతా ఉంటారు. అంత మాత్రం నువ్వు కృంగిపోవద్దు, అంత మాత్రం నువ్వు కంగారు పడొద్దు, అంత మాత్రం నువ్వు వేదన పడొద్దు. నిన్ను అవమానించినా, నిన్ను ఇబ్బంది పెట్టినా, నిన్ను తృణీకరించినా నువ్వు కలవరపడొద్దు. ఇదిగో కష్టకాలంలో నువ్వు చేయవలసిన పని ఒకటే, దేవునికి మొరపెట్టాలి. హల్లెలూయా. ఏం చేయాలా? కష్టకాలంలో మనము కొంతమంది ఏం చేస్తారు, బాధలు ఎక్కువైపోతే వెంటనే కొన్ని డబ్బులు జేబులో పెట్టుకొని బైక్ తీసుకొని లేదా కార్ తీసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి? వైన్ షాప్కి వెళ్ళిపోతారు, బార్కి వెళ్ళిపోతారు, మంచిగా మందు కొట్టేస్తారు, మందు కొట్టి ఇంటికి వచ్చేస్తారు, మంచిగా పండుకోడు. పొద్దున్న లేవగానే మళ్ళీ సమస్యలు మొదలు. అంటే తాగితే టెన్షన్ పోతుందా? చెప్పండి ఎవరైనా. అమ్మ, ఎప్పుడన్నా ఎవరైనా టీ తాగితే మీ టెన్షన్ తగ్గిందా? ఒకళ్ళు టీ తాగితే టెన్షన్ తగ్గితే నెక్స్ట్ డే మళ్ళీ ఎందుకు తాగుతావు? ఉట్టిగానే రోజుకి 10 సార్లు. అంటే నీకు టెన్షన్ అంతా ఉంటే కొంత సిగరెట్ తాగుతూ ఉంటారు. ఏంటంటే ఒకరితో ముట్టిస్తూనే ఉంటారు టీ. లేకపోతే పక్కన ఉంటుంది, సిగరెట్ ఉందా? టెన్షన్ పోతుందా సిగరెట్ తాగితే? పోలే, ఒక రోజులో పోలే, 20 సిగరెట్లు అయిపోయినాయి. నెక్స్ట్ డే, తర్వాత రోజు ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, కంపెనీలో సగం మంది అక్కడ సిగరెట్ తాగకుండా కూర్చుంటారు. లంగ్స్ పాడైపోతాయి, క్యాన్సర్ వస్తుంది కదా, తాగితే కూడా చచ్చిపోతూ ఉన్నారు ఎంతోమంది. వీటి వల్ల నీ రోగం పోదు, వీటి వల్ల నీ టెన్షన్ పోదు, వీటి వల్ల నీ జీవితం బాగుపడదు. నీ కుటుంబం బాగుపడాలన్నా, నీ జీవితం బాగుపడాలన్నా వీటన్నిటినీ చెత్తబుట్టలో పడేయాలా. ఆ సిగరెట్ కానీ, గుట్కాలు తినేటోళ్ళు కానీ, నేను చెప్తున్నా, గుట్కాలు తిని నీ పండ్లు పుచ్చిపోయి ఈ సైడ్లో మొత్తం కూడా తినేసి అది క్యాన్సర్ వస్తుంది. కానీ నీకేం ఆస్తులు రావు, నువ్వేం గొప్పనివి కాదు, నీకు కండలు రావు. వస్తాయా? మందు తాగితే కండలు వస్తాయమ్మా? ఆరోగ్యం వస్తుందా? ఇంట్లో డబ్బులు అయిపోతాయి, రోగాలు వస్తాయి, టెన్షన్లు. కష్టకాలంలో నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి. తాగితే పోదు, తిరిగితే పోదు, వ్యభిచారం చేస్తే పోదు. ఇదిగో నా భార్య నన్ను టెన్షన్ పెడుతుంది, నా భార్య నన్ను ప్రేమించట్లేదు, నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు, ఇంకొక కాపురం పెడతాడు ఇంకో స్త్రీతోటి. ఆమె పెట్టి టెన్షన్ ఎట్లుంటుంది తెలుసా? ఈమె కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇంకొక ఆమెను చూసుకుంటాడా? అమ్మా, తెలియదు మీకు? పిల్లలు ఏమన్నా బిడ్డలు చూడ్డానికి అన్నీ అందంగా ఉన్నాయి, చాలా బాగుంటుందని మీరు అనుకోవద్దు ఎప్పుడు కూడా.
సముద్రం కూడా చూడడానికి బాగానే ఉంటుంది, దొరికితే తెలుస్తుంది మీకు అది ఎంత లోతుందో కదా. సముద్రం చూడడానికి చాలా బాగుంటుంది. అట్లనే మన జీవితాలు కూడా అట్లనే ఉంటాయి. అర్థం కాకపోతే ఎవరిని అడగాలి తెలుసా? దేవుణ్ణి అడగాల. అయ్యా, నా లైఫ్ నాకు అర్థం కావట్లే, నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలియట్లేదు, నా గమ్యం ఏంటో నాకు తెలియట్లేదు. ఇజ్రాయేలు ప్రజలు చివరికి ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళేసరికి 40 సంవత్సరాలు, 40 years. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది ఆశతో చూడాలి అనుకున్నారు కానీ చూడలేదు. చివరికి మరి దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకుడైన మోషే కూడా చూడలేకపోయినాడు. ఆ కొండ మీద నుంచి చూడగలిగాడు కానీ అక్కడికి వెళ్ళలేకపోయాడు, ఆ స్థలంలో అడుగుపెట్టలేకపోయాడు, దాన్ని అనుభవించలేకపోయాడు. సో కొన్నిసార్లు మనం అంతే, ఆశపడతాం, కలలు కంటాం, ఎన్నో మన ముందు రమ్యమైనవిగా ఉంటాయి కానీ అవి ఏవి కూడా మనం పొందలేము, వాటిని మన జీవితంలో అనుభవించలేము. అయితే నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు వేటిని ఆశ్రయించాలో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు నీ కష్టం లేనప్పుడు, నీ బాధ లేనప్పుడు, ఇబ్బందులు లేనప్పుడు నువ్వేమి చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను ఘనపరచాలి. ప్రభా, గడిచిన సంవత్సరం అంతా కూడా నాకు తోడై ఉన్నావు, వ్యాధిలో, లేమిలో, ఇబ్బందులో, సమస్యలో తోడై ఉండి ఇదిగో ఈరోజు నీ మందిరానికి రావడానికి నాకు కృపనిచ్చావు. ఈరోజు నీ మందిరంలో కూర్చున్నాను అంటే ఇది కేవలము నువ్వు నాకు ఇచ్చినటువంటి ధన్యత. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఇది కేవలము దేవుని కృపయే. నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను అంటే, ఇక్కడ అంటే ఈ స్థలంలో కూర్చున్నాము, ఈ చర్చిలో కూర్చున్నాము, అది ధన్యత అని కాదు, కానీ దేవుని మందిరంలో కూర్చున్నాము చూడండి, ఇది మన ధన్యత, పరిశుద్ధ దినము. కానీ వీటన్నిటికంటే గొప్ప పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, థ్యాంక్స్ గివింగ్. దేవుణ్ణి మనము ఘనపరచాలి, దేవుని ఆరాధించాలి. ప్రభా, గడిచిన సంవత్సరం భయంకరమైనటువంటి ఆ జ్వరము నుండి కాపాడినావు ప్రభా, కరోనా నుండి కాపాడినావు, యాక్సిడెంట్స్ నుంచి కాపాడినావు ప్రభా, పిల్లల్లో రోగము నుండి కాపాడినావు ప్రభా, ఇదిగో అనేక టెన్షన్స్ నుంచి నాకు విడుదలనిచ్చినావు ప్రభా, నీకు స్తోత్రం. దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు పోగు చేస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి అంట? తూర్పు నుండి, పడమటి దిక్కు నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. నేను క్రైస్తవుడనండి, నేను ఎక్కడున్నవాడినో, ఎలా బ్రతికిన వాడునో, నా పితరులు ఎలా ఉన్నారో, వాళ్ళ పితరులు ఎలా ఉన్నారో, ఎవరు ఎక్కడున్నా మరి దేవుడు ఈరోజు ఆయనను అంగీకరించేటట్టు చేసి మరి క్రీస్తు మరికి మనము నిజమైనటువంటి విశ్వాసంగా ఉండేటట్టు దేవుడు మనను ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన నోటి నుంచి ఏమి రావాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము నుండును. హల్లెలూయా. అప్పుడు దేవుడు నేను కాపాడుతాడు. హల్లెలూయా.